యువకుడికి అందమైన యువతితో పెళ్ళైంది. పల్లెటూరు నుంచి పట్నం వచ్చి చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగంతో ఎంతో హ్యాపీగా కాపురం చేస్తున్నాడు. వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి కానుకగా ఆ జంట కడుపున అందమైన పాప పుట్టింది. ఇంకా ఆ పాప పుట్టడంతో ఆ కుటుంబంలో సంతోషానికి అవధుల్లేవు. బుడిబుడి అడుగులు వేస్తూ ముద్దు ముద్దు మాటలు అంటుంటే ఆ పాపతో గంటల కొద్దీ ఆడేవాళ్ళు. పాపే సర్వస్వంగా జీవించేవాళ్ళు. పాప పుట్టిన సంతోషంలో ఇటీవలే దేవుడి దగ్గరికి వెళ్ళి తల వెంట్రుకలు సమర్పించి దేవుడి మొక్కును కూడా చెల్లించారు. కానీ విధి ఆడిన వింత నాటకం ఆ కుటుంబంలో సంతోషాన్ని పట్టుమని 17 నెలలు ఉంచలేదు. పాప ప్రాణాలకు పెనుముప్పు వాటిల్లింది. ఆ తల్లిదండ్రుల గుండె తట్టుకోలేకపోతోంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. నల్గొండ జిల్లా కొరటికల్కు చెందిన రవి, మమత దంపతులు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. హస్తినాపురంలో కిరాయి ఇంట్లో ఉంటూ రవి ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబం ఆలనా పాలనా చూస్తున్నాడు. వీరికి ఒక్కగానొక్క కూతురు ఆరుషి. పుట్టిన తర్వాత ఎంతో సంతోషంగా గడపసాగారు. కానీ గత ఏప్రిల్ నెలలో పాప మెడ తిప్పడంతో ఇబ్బంది పడసాగింది. కొద్దిపాటి వైద్యం చేయించి మందులు వాడగా తగ్గలేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు వెన్నెముకలో కణితిని గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి తొలగించారు. అయితే పాప ఆరోగ్యంపై అనుమానం వచ్చిన వైద్యులు ఆ కణితిని బయాప్సీ కోసం జర్మనీకి పంపించారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ చూసిన వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. పాపకి అరుదైన క్యాన్సర్ సోకిందని, పాపకి కీమో రేడియేషన్ చేయించాల్సిందేనని, లేదంటే బతకదు అని కూడా చెప్పారు. ఆ మాట విన్న ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలాయి. ప్రజెంట్ కండిషన్ వచ్చేసి లాస్ట్ ఏప్రిల్ 27కి సర్జరీ అయింది మేడం. అప్పుడు మేము ఏమనుకున్నామంటే నైట్ లేచి ఏడవడం మొదలుపెట్టింది. ఇట్లా కంటిన్యూషన్గా ఏడవడం అనేది చూస్తూ ఉన్నాం. మామూలుగా పిల్లలు చికాకు పడి అట్లా ఏడుస్తుందేమో అని చూశాను. తర్వాత 3 డేస్ తర్వాత నెక్స్ట్ స్టిఫ్నెస్ వచ్చింది. ఇట్లా రైట్ మూమెంట్ కానీ లెఫ్ట్ మూమెంట్ కానీ ఇవ్వకుండా ఇట్లనే స్ట్రైట్ ఇలా పెడుతుంది. ఏంది ఇలా పెడుతుంది అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి మెడ పట్టేసుకుంది అనుకున్నాం. క్యాజువల్గా నిద్రలో ఇట్లా మెడ పట్టుకుందేమో అని చూస్తుంటే ఒక 3 డేస్ చూశాను. ఇట్లా రుద్దడం, ఆయిల్ రావడం, ఫిజియోథెరపీ చేయించడం చేశాను. అయినా కానీ ఏం చేంజెస్ లేదు. రోజు రోజుకి ఇంకా ఫిట్టింగ్ ఇట్లా స్ట్రైట్నింగ్ ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. నాకు డౌట్ వచ్చేసి మామూలుగా జనరల్ పీడియాట్రిక్ తీసుకెళ్తే వాళ్ళు ఒక 3 డేస్కి సిరప్స్ ఇచ్చారు. ఏమన్నా ఉన్నా కానీ పెయిన్ గిట్ల ఉన్నా పోతుందని. అయినా అది అసలు ఏమాత్రం పనిచేయలేదు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి రివ్యూకి వెళ్తే ఇది సమ్ న్యూరో ప్రాబ్లం ఉండొచ్చు, ఒకసారి అయితే మీరు పీడియాట్రిక్ న్యూరోని కన్సల్ట్ అవ్వమంటే రెయిన్బోకి వెళ్ళి కన్సల్ట్ అయ్యాను. అక్కడ పీడియాట్రిక్ డాక్టర్ ఉండి ఎంఆర్ఐ బ్రెయిన్ చేశారు. ఫస్ట్ బ్రెయిన్ నార్మల్ వచ్చింది. అయితే ఓల్ స్పైన్ మొత్తం ఓల్ స్పైన్ ప్లెయిన్ విత్ కాంట్రాస్ట్ చేయమని మళ్ళీ పంపించారు. మళ్ళీ పంపిస్తే అక్కడ సర్వైకల్ దగ్గర C2 to D3 లెవెల్ 8.4 సెంటీమీటర్ లెంత్లో ట్యూమర్ గ్రో అయిందనమాట. అప్పటికి 8.4 సెంటీమీటర్ లెంత్లో అయింది. జస్ట్ ఒక లేయర్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఆ లేయర్ అంతా కూడా అప్పుడు ఆగి ఉంటే పాప కంప్లీట్గా పెరాలసిస్ వచ్చేది. ఇమీడియట్లీ సర్జరీ కావాలన్న చెప్పారు. న్యూరో సర్జన్ కన్సల్ట్ అవ్వమన్నారు. మొత్తం హైదరాబాద్ సిటీలో ఎక్కడ బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు, ఎందుకంటే బేబీ అది న్యూరో సర్జరీ అంటే కొంచెం హై రిస్క్ అని చెప్పేసి ఇక బాగా రీసెర్చ్ చేసి 2-3 హాస్పిటల్స్ తిరిగాను. వాళ్ళు అసలు 10% ఆప్షన్లు ఇచ్చారు ఆ టైంలో. ఇంకా పాపను ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేద్దామని తిరగంగా మెడికోవర్లో అడ్మిట్ చేశాను మేడం. మెడికోవర్లో న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళి అడ్మిట్ చేశాము. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి సార్ అని న్యూరో సర్జన్. అక్కడ సర్జరీ ఫస్ట్ టైం సక్సెస్ అయింది. 10 డేస్ ఐసీయూలో ఉంచుకొని సర్జరీ కూడా ట్యూమర్ని రిమూవ్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ మళ్ళీ డిశ్చార్జ్ అయ్యాక మళ్ళీ పాప యథావిధిగా లేవడం, ఆడుకోవడం అంతా యాక్టివిటీస్ నార్మల్. కిందికి వెళ్ళి ఆడుకునేది, పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేది, కిందికి వెళ్ళేది, అంతా బాగా యాక్టివిటీస్ ఉంది. బాగానే అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకున్నాం. అది మళ్ళీ వితిన్ జస్ట్ 10 డేస్ బిఫోర్ ఏమైందంటే పాప లేచి ఒక 2-3 స్టెప్స్ వేసి కింద పడుతుంది. స్క్రిడ్ అవుతుంది. నెక్స్ట్ డే స్క్రిడ్ కాదు, డైరెక్ట్ లేవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కంప్లీట్గా ఇట్లా బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ ఏదో డౌట్ ఉందని చెప్పేసి మళ్ళీ సేమ్ అక్కడికే వెళ్ళి మళ్ళీ కన్సల్ట్ అయ్యాము. కన్సల్ట్ అయితే మళ్ళీ ఎంఆర్ఐ తీస్తే సేమ్ అదే ప్లేస్లో సేమ్ అదే ట్యూమర్ ఫాస్ట్ గ్రోతింగ్ ఉంది, ఇది క్యాన్సరే, కంపల్సరీ క్యాన్సరే అని చెప్పి రూల్ అవుట్ చేసుకొని అక్కడ ఉన్న ట్యూమర్ని మళ్ళీ సెకండ్ టైంలో అదే స్పైన్ని సర్జరీ చేసి ట్యూమర్ని తీసారు.
బేబీ ఇప్పుడు ఫ్రీగా తిప్పుతుంది, బట్ యాక్టివిటీస్ రాలే. అంటే స్పైన్లో అయింది కాబట్టి ఇప్పుడు వీక్నెస్ ఉంటుంది, వాళ్ళు చెప్పారు కొంచెం వీక్నెస్ ఉంటుంది, ఏం కంగారు పడకండి, కాకపోతే యాజ్ ఆఫ్ పాసిబుల్ ఎంత వీలుంటే అంత కీమోలు పెట్టియండి. వాళ్ళే రిఫర్ చేశారు, ఏఓఐ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్కి రిఫర్ చేశారు, అక్కడ చేయించండి, కొంచెం కేరింగ్ బాగుంటుందని చెప్పారు. అక్కడ పోయి కూడా వాళ్ళు కూడా స్లైడ్ సబ్మిట్ చేయండి, పాప వేకప్ అయిపోయేలోపు అక్కడ కూడా మా ఆయన నుంచి కూడా ఒక రిపోర్ట్ వస్తుందని చెప్పారు. ప్రజెంట్ ఇక రేపు లేదా ఎల్లుండి వెళ్దామని చూస్తున్నాం మేడం. ఆల్రెడీ ఫైనాన్షియల్గా చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాము, మాకు అసలు ఏం సేల్ చేయడానికి కూడా ల్యాండ్ లేదనమాట, ప్రాపర్టీస్ ఏం లేవు, జస్ట్ నేను సెల్ఫ్గా బతుకుతున్నాను అంతే హైదరాబాద్లో. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మేజర్ ప్రాబ్లం రావడం మాకు ప్రాణపదంగా అల్లారు ముద్దుగా చూసుకుంటున్న పాపకి పెను ప్రమాదంలో పడిందని తెలుసుకొని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు, గుండెలు పగిలేలా ఏడ్చారు. పాపని ఎలాగైనా బతికించాలని ఉన్నదంతా అమ్మారు, అందిన కాడికే అప్పు కూడా చేశారు. పాపకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించారు. క్రమంగా పాప కోలుకుంటోంది, కానీ ఇంకా సగం ట్రీట్మెంట్ చేయాల్సి ఉండడం, అందుకు 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని డాక్టర్లు చెప్పడంతో. అందరికీ నమస్కారం, నా పేరు నీరజ, వి ఫర్ నీడీ ఫౌండేషన్కి ప్రెసిడెంట్ నేను. ఈరోజు మేము ఒక న్యూస్ ఆర్టికల్ చూసి, ఈ పాప ఆరుషి తను 18 నెలల ఏజ్లో క్యాన్సర్తో చాలా బాధపడుతుంది. తను వాళ్ళ ఫాదర్ని మదర్ని ఈరోజు కలవడం జరిగింది. చాలా దీనమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి పాపకి ట్రీట్మెంట్కి సరిపడా అమౌంట్ సేకూర్చడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, సమకూర్చుకోవడానికి అందరి దగ్గర చేతులు చేస్తున్నారు. ఆ చిన్న పిల్లకి బతికే హక్కు ఉంది. మనందరం కూడా ఒక మానవతా దృక్పథంతో అండర్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఎంతో కొంత మనకు తోచినంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సహాయపడితే ఒక చిన్న పిల్లకి నిండు నూరేళ్ళు ఇచ్చిన వాళ్ళం అవుతాము. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మా వి ఫర్ నీడీ ఫౌండేషన్ నుంచి మాకు తోచినంత అమౌంట్ మేము ఈరోజు ఇవ్వడము, ఇంకా వాళ్ళకి ఫర్దర్గా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే తనకి ఏ మెడికల్ సపోర్ట్ కావాలన్నా మాకు ఉన్న కాంటాక్ట్స్ నుంచి మేము చేయగలిగినంత చేస్తాము తనకు హామీ ఇవ్వడం జరిగింది. మీ తరపున ప్రతి రూపాయి కూడా ఆ అమ్మాయికి ఇప్పుడు అవసరము. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎంత స్టేటస్, ఇదంతా మనకు అనవసరం. ఒక చిన్నపిల్ల లైఫ్ని మాత్రమే చూద్దాము. ఆ పాపకి నిండు నూరేళ్ళు ఇచ్చిన వాళ్ళం అవుతాము. దయచేసి మీకు తోచినంత, దయచేసి మీకు అయినంత, దయచేసి మీరు చేయగలిగినంత ఆ పాపకి చేసి మనందరం కూడా ఆ పాపకి అమ్మా నాన్నలు అవుదామని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అచేతనమైన అమ్మా నాన్నలు ఆపన్న హస్తం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. తమ పాప బతకాలంటే ఎవరో ఒకరు ఆదుకోవాలని కోరుతున్నారు. దయగల దాతలు స్పందించి పాప పూర్తి స్థాయిలో కోలుకొని ఎప్పటిలాగే ఆడుతూ పాడుతూ ఆ ఇంట్లో ఆనందంగా తిరగాలని కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.